హైదరాబాద్లో కల్తీ దందాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా కల్తీ ఆహార పదార్థాలే. దీంతో నగరంలో కల్తీ దందాకు చెక్ పెట్టేందుకు అధికారులు రెడీ అయ్యారు. నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా సీఎంసీ కీలక చర్యలు చేపట్టింది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీస్ ప్లాట్ఫామ్ల ద్వారా లైసెన్సే లేని హోటళ్లు, క్లౌడ్ కిచెన్ల నుంచి ఆహారం విక్రయించకుండా కట్టడి చేసేందుకు కఠినమైన నిబంధనలు అమలు చేస్తోంది. హైదరాబాద్ నగరంలో ఆన్లైన్లో కావలసిన వస్తువులు, ఆహార పదార్థాలు కొనే కల్చర్ రోజురోజుకు పెరుగుతుంది. కూర్చునే దగ్గరికి అన్ని వచ్చే సౌకర్యాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది ఫుడ్ డెలివరీ అంశం. ఇష్టమైన ఫుడ్ ని కోరుకున్న హోటల్ నుంచి కూర్చున్న ప్లేస్ కే తెప్పించుకునే సౌకర్యం ఉంది. అయితే ప్రభుత్వ నియమ నిబంధనలపై ఆన్లైన్ డెలివరీ సంస్థలు శ్రద్ధ పెట్టట్లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దాంతో ఫుడ్ డెలివరీ సంస్థలు ఎక్కడి నుంచి ఫుడ్ డెలివరీ చేస్తున్నాయి, వాటికి అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అన్న అంశాలపై మున్సిపల్ అధికారులు దృష్టి పెట్టారు. గుర్తింపు లేని సంస్థల నుంచి ఫుడ్ డెలివరీ కాకుండా చూసేందుకోసం జొమాటో, స్విగ్గీ, జెప్టో వంటి ఫుడ్ డెలివరీ సంస్థలకు సీఎంసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. చెల్లుబాటు అయ్యే ట్రేడ్ లైసెన్స్, FSSAI ఫుడ్ లైసెన్స్ ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్ల ఆహారాన్ని మాత్రమే విక్రయించాలని సూచించింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫుడ్ డెలివరీ చేయాలని సూచించింది. గడువు ముగిసిన ట్రేడ్ లైసెన్స్ లేదా ఫుడ్ లైసెన్స్ ఉన్న సంస్థలను ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి తొలగిస్తున్నట్లు సీఎంసీ కమిషనర్ సృజన తెలిపారు. నిబంధనలు పాటించని సంస్థలకు యాప్ల ద్వారా ఆర్డర్లు అందకుండా చర్యలు తీసుకుంటున్నామని, చట్టబద్ధ అనుమతులు ఉన్న వ్యాపారాలకే అవకాశాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. ఫుడ్ డెలివరీ యాప్స్ సైతం చాలా పాజిటివ్ గా స్పందించాయని అంటున్నారు కమిషనర్. ఫుడ్ ఇన్స్పెక్షన్స్ మీద ఫుడ్ లైసెన్సెస్ తీసుకొని ఆపరేట్ చేస్తున్న రెస్టారెంట్లు కావచ్చు, కిచెన్లు కావచ్చు, హోటల్స్ కావచ్చు, కామర్స్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఇన్స్పెక్షన్స్ చేయటం, వాళ్ళ హైజీన్ని బట్టి వాళ్ళకి రేటింగ్ ఇవ్వటము అవి చేస్తున్నాము. మేము స్విగ్గీ, జొమాటో బికాజ్ వాళ్ళ ప్లాట్ఫామ్స్ కాబట్టి వీళ్ళందరినీ హోస్ట్ చేస్తారు కాబట్టి అసలు మీరు ఎవరినైతే మీ ప్లాట్ఫామ్ మీద చూపిస్తున్నారో వాళ్ళకి ట్రేడ్ లైసెన్స్ ఉందా, వాళ్ళకి ఫుడ్ లైసెన్స్ ఉందా అనేది మీరు చెక్ చేసుకుంటున్నారా లేదా, అండ్ వన్స్ ప్రాబబ్లీ చెక్ చేసుకొని చేస్తారు. చేసిన తర్వాత మీకు లైసెన్స్ ఎక్స్పైరీ అయిపోయే విషయాలు మీకు తెలుస్తున్నాయా, వాళ్ళు రెన్యువల్ చేసుకునే విషయాలు మీకు తెలుస్తున్నాయా, అవేవి చేయకుండా మీరు ప్రజల హెల్త్తో ఆడుకునే వాళ్ళని మీ ప్లాట్ఫామ్ మీద హోస్ట్ చేసిన వాళ్ళు అవుతారు అనే విషయం వాళ్ళందరికీ నోటీసుల వల్ల చెప్పడం జరిగింది. ఈ చర్యలతో లైసెన్స్ లేని కిచెన్ల నుంచి ఆహారం సరఫరా తగ్గడంతో పాటు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం ప్రజలకు చేరే అవకాశం మరింత పెరగనుంది. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించే వ్యాపారులకు ప్రోత్సాహం లభిస్తూ ఉండగా ఫుడ్ డెలివరీ వ్యవస్థల్లో పారదర్శకత, బాధ్యత కూడా పెరుగుతోంది. ప్రజా ఆరోగ్య పరిరక్షణలో సీఎంసీ అమలు చేస్తున్న ఈ విధానం రాష్ట్రంలోని ఇతర పట్టణ, స్థానిక సంస్థలకు కూడా ఆదర్శంగా నిలిచే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.